ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో. ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చక్కగా రవి బుధుడు లాభస్థానంలో ఉన్నారు. బుధుడు ముందర లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉండడం ద్వారా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. అయితే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన, దైవ ఆలోచనలు బయలుదేరుతాయి. మంచి ఫలితాలు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా మీకు మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. మరి ఈరోజు ఈ వారం మనం చెప్పాలి అంటే ఈ మిథున రాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాదులు కూడా అనుకూలిస్తాయి. ఇంకా వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉన్నది. ఈ రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ పని మీరే చేయగలరు అనేటువంటి విషయం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, వస్త్ర, అపర, ధాన్య, ఎలక్ట్రానిక్స్ వారికి ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. సంఖ్యల్లో 5, 6, 8 రంగుల్లో మరి గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువ శివారాధన చెయ్యండి. శివుని యొక్క ఆలయానికి వెళ్తే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.